మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకి పేరు ఎందుకు పనికొస్తుంది అనే విషయాన్ని మనము డిస్కస్ చేయాలంటే అండి అది ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అంటే పేరు చుట్టూ ఇన్ని శాస్త్రాలు అలుముకుని ఉన్నాయి అనే కంటే కూడా ఆవరించి ఉన్నాయి అని చెప్పచ్చు. పేరు చెప్తే ఒకప్పుడు మన నక్షత్రం, రాశి, లగ్నం తెలిసేది. అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నక్షత్రం ఉంది, ఈ లగ్నం ఉంది, ఈ రాశి ఉంది కాబట్టి ఇవే పెట్టుకోవాలి అంటే అక్కడికి మనము ఒక సర్కిల్లో కుదించి వేయపడ్డామండి. అంటే ఒకవేళ మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగానే రాశి, లగ్నము, నక్షత్రం ఉన్నాయనుకోండి, వాటిల్లో వచ్చిన ఒకే ఒక అక్షరాన్ని పట్టుకుని ఆ పేరు కనుక మనం సెట్ చేసుకుంటే ఇంతవరకు కొంత అండి. ఇప్పుడు ఈ పేరులో ఎంత పర్సంటేజ్ ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్కి ఎంత పర్సంటేజ్ వెళ్తుంది అంటే ఒక్కొక్కసారి అది 20%, 30% వస్తుంది. అప్పుడు ప్రతి విషయానికి కూడా మనము 70% కష్టపడాలండి. అంటే పర్టికులర్గా మనం నక్షత్రం ప్రకారం, నక్షత్ర పాదం ప్రకారం పెట్టుకుంటే నక్షత్ర పాదంలో 90% వచ్చే పేర్లు కొంచెం తక్కువ ఉంటాయండి. మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లను ఏం చేయాలి? ముందే మనం చెప్పుకున్నామండి, నెంబర్స్ యూనిక్గా ఉంటాయండి, మారవు. ఒకే నక్షత్రం కానీ అందులో 1వ పాదం దోషం, 2వ పాదం బాగుంటుంది, 3వ పాదం తల్లికి తండ్రికి గండము, 4వ పాదం సామాన్యం. ఇది బాలారిష్ట నక్షత్రం కానప్పటికీ కూడా దోషయుక్తం. అంటే ఇవన్నీ కూడా మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయండి. ఎందుకు అంటే అసలు విషయం అనేది బయటికి రాకుండా ఈ వర్డింగ్స్ అన్నీ రావటం వల్ల చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి నేను వైబ్రేషన్ మెథడ్లో, అంటే నేను పెట్టుకునేటటువంటి వైబ్రేషన్ మెథడ్లో నాకు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి అంటే అక్షరానికి అంకెని వేసుకోవటంలో నేను ఫాలో అయ్యే పద్ధతి అండి. సో మొట్టమొదటి అక్షరానికి నేను ఆయుష్ని ఫాలో అవుతాను. 2వ అక్షరానికి మీ ధనం తాలూకు చదువు ఎందులో ఉందో అది ఫాలో అవుతాను. 3వ అక్షరానికి మీ బిహేవియర్ తాలూకు లెక్కలు ఏమున్నాయో ఆ లెక్కల్ని నేను ఫాలో అవుతాను. ఇలాగా మనం పెట్టుకునే పేర్లు ఇవన్నీ ఫాలో అవుతాం. ఎలాగో నాకు ఇంటి పేర్లు ఫాలో అవ్వడానికి ఆస్కారం ఉండదు. బికాస్ ఇంటి పేరు ఒక కాన్స్టెంట్గా ఉంటుందండి, అది మనం మార్చలేం. కాబట్టి ఆ రెడ్డి, రావు, చౌదరి, రాజు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, గుప్తా, వర్మ, ఇంకేవైనా సరే వాటిని ఏమి కూడా మార్చడానికి లేదు. కొంతమంది వర్మని విఈఆర్ఎంఏ వర్మ అవుతుందనే వాళ్ళు ఉన్నారు. విఏఆర్ఎంఏ వర్మ, విఏఆర్ఆర్ఎంఏ వర్మ, విఏఆర్ఎంఏ వర్మ, ఇలాగా విహెచ్ఏఆర్ఎంఏ వర్మ. తప్పేం లేదండి, ఎందుకంటే ఇంగ్లీష్ భాష మనకిచ్చిన సౌలభ్యం అలాంటిది. మీరు ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్ జరగనంత వరకు మీరు ఏ అక్షరం అన్నా వేసుకోండి. యాక్చువల్గా న్యూమరాలజీలో రకరకాల పోకడలకి ఈ ఇంగ్లీష్ భాషకి సంబంధించిన ఈ సూత్రమే కారణమైంది. లేకపోతే మనకి మంచి పర్సంటేజ్ ఉన్న పేర్లు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు ఒక పేరు ఉందనుకోండి, అక్షయ్. ఇది ఏ అక్షయ్కి సంబంధించింది కాదండి. 1వ తారీఖులో పుట్టిన అక్షయ్ వేరు, 2లో పుట్టిన అక్షయ్ వేరు, 9లో పుట్టిన అక్షయ్ వేరు, 12లో వేరు, 30లో వేరు, 31లో అక్షయ్ వేరు. ఈ అక్షయ్లకి అన్నిటికీ ఒకే లెక్క ఉండదు. అయినప్పటికీ నేను మీకు చెప్తున్నాను, అక్షయ్లో ఒక గ్రాఫ్ వేయండి. అక్షయ్లో మీకు ఇంగ్లీష్ బడిలో ఏ ఫస్ట్ లైన్లో వచ్చిందండి, తర్వాత కే వచ్చింది. అంటే ఏంటండి, కే వాల్యూ ఎక్కడ పడుతుంది మీకు? ABCDEFGHI ఆగుదాం. జేకే అంటే ఏంటండి, ఏ తర్వాత కే అనే అక్షరం పెట్టుకోవచ్చు అని అర్థం. బికాజ్ 3 లైన్లలో మనకి అక్షరం తర్వాత ఈ అక్షరం వస్తుంది కాబట్టి అక్షయ్లో కే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎస్ని చూద్దామండి. JKLMNOPQR అక్కడ ఆగిందండి. 3వ లైన్ ఎక్కడ మొదలవుతుంది మీకు? STU కదండి. సో అక్షయ్లో ఏకే తర్వాత యు రావాలి, రాదు. పేరే లేదు కదండి. ఏ జపాన్ వాళ్ళ పేరైతే వస్తుంది, అకుషిటో వచ్చేస్తుంది, మనకి లేవండి. సో అక్షయ్లో ఎస్ అనేది కే స్థాయిని, ఏ స్థాయిని దాటేసేసి పడిపోయింది. సో ఎస్ కనుక బిహేవియర్ అనుకోండి, కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ హెచ్ చూడండి, ABCDEFGH కదండి, పర్వాలేదు.
మళ్ళీ ఏ వచ్చిందండి, వెనక్కి వెళ్ళిపోయింది. వై వచ్చింది, చివరి లెటర్ అయిపోయింది. అంటే హెచ్ కంటే బెటరే కదా వై. అలా చూస్తే అక్షయ్లో ఒక ఎస్ అనేది మాత్రమే కొంత కాంట్రవర్షియల్ అక్షరం అన్నమాట. ఇప్పుడు అక్షయ్ ఏమీ మార్చకుండా మీకు ఎంత పర్సంటేజ్ ఉంటుందో తెలుసా అండి? ఒరిజినల్గా అక్షరాల నెంబర్లను తీసుకుని ఓ డేట్ ఆఫ్ బర్త్లో దాని వైబ్రేషన్ ఎలా ఉందో లెక్క వేసుకుంటే అక్షయ్ పర్సంటేజ్ ఎంత వస్తుందండి? ఎలా కడతారు? అది కట్టడం తెలిస్తే మాకు మేము కట్టేసుకుంటాము అంటే మీకు క్వాంటమ్ ఫిజిక్స్ వస్తే చెప్తానండి. క్వాంటమ్ ఫిజిక్స్లో నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే మాత్రమే నేను మీకు ఇస్తాను. బికాజ్ మీకు వచ్చా లేదా అనేది నాకు ఆ ఒక్క క్వశ్చన్తో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, అక్షయ్ పర్సంటేజ్ ఏమిటి? 1లో పుట్టినవాడికి అక్షయ్ ఇదే పెడదామా, 2లో పుట్టినవాడికి అక్షయ్ ఇలాగే పెడదామా? ఇప్పుడు వస్తాయండి అక్షయ్ తేజ్, అక్షయ్ రాజ్, అక్షయ్ విహాన్, అక్షయ్ విహాస్, అక్షయ్ చంద్ర, అక్షయ్ మౌర్య. ఎందుకని? ఈ జంట పదాలలో కొన్ని పదాలు వేసుకోవటం వల్ల ఎక్కడైతే మనకి ఎస్ దెబ్బ తగిలిందో ఆ ఒక్క అక్షరం కోసం మనం ఇంత పక్కన వెళ్తున్నాం. ఇప్పుడు దీని పర్సంటేజ్ బాగుంటుంది. బేస్డ్ ఆన్ ఏబీసీ బళ్ళండి. ఎందుకంటే మన పేరు ఇంగ్లీష్లోనే కదా, ఎక్కడ రాసినా ఇంగ్లీష్లో రాస్తాం. మరి ఇటువంటిప్పుడు ఎస్ మనకి మైనస్ అయితే మనకి ధనం తాలూకు 8 లెక్కపోతుంది. ఎస్ వాల్యూస్ పోతున్నాయి. అర్థమైంది కదండి? అంత సింపుల్ కాదండి. నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఇది ఏ పేరుకి ఎలా వేస్తే అలా వస్తుంది. లెక్క తెలియాలండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత అప్పుడు నేను క్వాంటమ్ ఫిజిక్స్లో పేర్లకి ఎటువంటి లెక్క వెయ్యాలి, తీరం వాడాలి వాడిన తర్వాత మీకు నేను నేమ్ సజెషన్ ఇస్తాను. ఆల్వేస్ న్యూమరాలజీ ఈజ్ ఈక్వల్ టు నేమ్ కరెక్షన్ ఆర్ నేమ్ సజెషన్. అంతేకాని మామూలుగా ఉన్న స్పెల్లింగ్ని పేరు పెట్టేయడం కాదండి. మీరు ఒక్కటే ఆలోచించుకోండి. ఒకవేళ నక్షత్రం ప్రకారం మీకు పేరులో ఏమీ చేయకుండా ఇచ్చేస్తాం, మీ కర్మాన్ని వదిలేస్తాం. చాలా ఈజీ అండి. నక్షత్రం ప్రకారం ఇచ్చేది చాలా డెడ్ ఈజీ అండి. నాకు తెలిసి మీకు హాతో అక్షరం రావాలి, హవిష్, హరీష్, హరిత, హరిప్రియ, హరిని పెట్టేయచ్చు. ఏతో రావాలి, ఏదన్నా పెట్టచ్చు. ఏలో మళ్ళీ డబల్ వస్తాయి. ఆనంద్కి ఏఎన్ఏఎన్డి వస్తుంది, కానీ ఆనంద్ అంటాము. ఆర్యాకి ఏఆర్వైఏ రాయడానికి ఆలోచిస్తాము. అంటే ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ మ్యాటర్స్ అన్నమాట. అర్థమైంది కదండి? నక్షత్రంతో పేరు పెట్టడం అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదండి. మనం ఒక పంచాంగంలో చార్ట్ దగ్గర పెట్టుకుని మన నక్షత్రం ఏంటి, ఏ పాదంలో వచ్చింది, దానికి కో వచ్చిందా కోతో పెట్టేసుకోండి. అమ్మాయి అయితే కోమలి, అబ్బాయి అయితే కోవింద్, కోమల్. ఇవే, ఇంకా వేరే వస్తాయండి? రావు. పర్సంటేజ్ ఎక్కడ వస్తుంది? మనం ఎందుకు న్యూమరాలజీ సజెషన్ తీసుకుంటున్నాం, ఎందుకు న్యూమరికల్గా కరెక్ట్ అయిన పేరు మాత్రమే మన పిల్లలకి పెట్టుకుంటున్నాం అనే దానికి మీకు అర్థం అవ్వడానికి నేను ఇది చెప్పాను. దీని వెనకాల 99% ఇంకా లెక్కలు ఉన్నాయండి. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.